కళ్ళలోన కలలు అన్నీ కథలుగానే మిగిలేనే కలలు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? నా సమంత అందమైన భామలు లేక మెరుపు తీగలు, అందమైన భామలు లేక మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. ఎందుకో ఇవాళ నా కోసం 4 గెటప్పుల్లో సమంత వచ్చినట్టు అనిపిస్తోంది. తొలి చూపు నీపైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై. కానీ ఇన్ని రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే అదిగో ఈ ఫోటో చూపించి సమంత సమంత అనేవాడిని. నేను కాకుండా ఇంకెవడైనా వాడి గర్ల్ ఫ్రెండ్ సమంత అని చెప్తే వాడికి వదిన్ని కూడా చేసేసేవాడిని. ఓహో, ఏంటో ఈ రోజు నుంచి నాకు కూడా వదిలి అయిపోయింది. ప్రదీప్ ఏడవకు. ఈ రోజు నలుగురం వచ్చాం కదా, ఈ నలుగురిలో నీ సమంత దొరుకుతుందేమో. నీ పేరేంటమ్మా? కరుణ. కరుణ, మేఘన, మేఘన, శ్రావణి, సమంత. సరే ఇవాళకి మీలో సమంతాన్ని చూసుకుంటాను, కుదిరితే మీ నలుగురిలో సమంతాన్ని చూసుకుంటాను. బట్ అన్నిటికంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఏ నా గెడ్డం లేదా? నేను కూడా తెల్ల షర్ట్ వేసుకోలేనా? ఈ హెయిర్ స్టైల్ కొంచెం మ్యాచ్ అవుతున్నట్టుంది. అవునవును, ఈ ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి, ఆ డ్రెస్ ఈ డ్రెస్ మ్యాచ్ అవుతుంది. సో మీ నలుగురిలో అయితే సమంత చూసుకుంటాను. బట్ అసలు విషయం ఏంటంటే 2015 2010 ఎందుకు రాస్తామని వేస్తారు. ఇంక ఇప్పటి నుంచి ఆవిడ మర్చిపోయేలాగా మీ నలుగురు నన్ను చేయండి. ఓకే, నేను సమంతాని మర్చిపోవాలి. ఓకే, 2017 కి నాకు కొత్త డ్రీమ్ గర్ల్ కావాలి. డెఫినెట్లీ. ఎస్, ఓన్లీ డ్రీమ్ లో కావాలా గర్ల్? ప్రామిస్. ఇప్పుడు 3 రౌండ్లు ఉంటాయి, 3 రౌండ్లు వివిధ రకాలుగా మీరు ఇంప్రెస్ చేయొచ్చు. ఓకే ఓకే డన్. ఈ రోజు నుంచి ప్రదీప్ అనబడే నేను మళ్ళీ సింగిల్ గా ఏ గర్ల్ ఫ్రెండ్ లేకుండా సింగిల్ గా ఉండబోతున్నాను. ఎవరికి ట్రై చేసుకోవచ్చు. 2017 నుంచి. ఓకే, నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. నీదేం పోయింది? నువ్వు హట్ అంటావు, వేరే చోట హట్టు చూసుకుని వెళ్ళిపోయావు. ఓకే, మీ నలుగురు వచ్చారు కాబట్టి దట్ ఈస్ ప్రదీప్. yes 4 బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాకి. నేను సాధారణంగా ఎప్పుడు అందులోంచి వచ్చాను అండ్ నాతో పాటు గెస్ట్లు వచ్చారు అంటే డాన్స్ ఉంటుంది. కానీ ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు, ఎంత బాధలో ఉన్న హీరో డాన్స్ చేయాలి అంతే కదా? అవును. ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్ర
అంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా సూపర్. నా బాధని మర్చిపోవడానికి మీ నలుగురు ఇంత బ్యూటిఫుల్ గా తరలి వచ్చారు మా షోకి. ఎందుకో నాకు ఆమె కంటే మీ నలుగురే అందంగా ఉన్నారనిపిస్తుంది. చూస్తున్నా చూస్తున్నా నడువీరా చూస్తున్నా. ఇన్ని ఇయర్స్ నువ్వు తననే చూస్తున్నావు కదా, మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. అవును, ఇన్ని ఇయర్స్ అందరినీ ఆమెలోనే చూసుకున్నాను. ఇక ఇప్పటి నుంచి ఆమెని మీ అందరిలోనూ చూసుకుంటాను. బాగోదేమో. ఓకే, సో ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మీ లైఫ్ లో మీ ఛాలెంజెస్ గురించి నేను తెలుసుకోవాలి. సో మేఘనా గారు చెప్పండి, మీ లైఫ్ లో మీరు చేసిన ఛాలెంజెస్. తెలుగు నేర్చుకోవడం నాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. మీరు తెలుగు మాట్లాడితే వినడం ఛాలెంజ్, కానీ మిగతా వాళ్ళకి మీరు తెలుగు నేర్చుకోవడం ఛాలెంజ్ ఏంటి? నేర్చుకున్నా కదా, మాట్లాడుతున్నాను. భలే వారు. అయితే చూడండి, ఇప్పుడు విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఇంకోసారి విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఐదు సా నాకు రాదు. సరే, కాగునింత వచ్చా? కాగునింత చెప్పు. కా తెలుగులో కా కి కి కు 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 కే కే ఆ. కై కం క. సరే, తెలుగులో ఒక పాట పాడితే ఓకే. సడన్ గా ఇలా అడిగితే ఎలా? అయ్యో, 3 days ముందు చెప్పుంటే పేపర్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేదారువా. నువ్వు రీసెంట్ గా విన్న పాటలు ఏదో ఒకటి. తెలుసా తెలుసా తెలుసా. అది వేరే, నేను మెలోడీ పాడతా. ఇది మెలోడీ పాటే, నేను పాడితే అలా ఉంది కానీ ఇది మెలోడీ పాటే. చూసా చూసా చూసా. నేను ఇది పాడను. పాడు, వేరేది పాడము. తెలుసా తెలుసా ప్రేమించానని. నిన్ను కాదు. తెలుసా అందరింతే ఇలా చేయి చూపిస్తారు, వెళ్ళిపోతారు. ప్రేమని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నేనే నువ్వు కాదని. అబ్బా, నీకు తెలుగు వచ్చేసింది. అండ్ వెరీ గుడ్ అమ్మా. నీ ఛాలెంజ్ గురించి చెప్పక్కర్లే, నువ్వు తెలుగు నేర్చుకోవడం నిజంగా ఛాలెంజ్ అండ్ ఇట్స్ రియలీ గ్రేట్. నువ్వు వర్క్ చేసిన ప్రొఫెషన్ కోసం ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రైట్, వెరీ గుడ్, సూపర్. అండ్ సేమ్ నీలాగే సమంత ఉంది ఇక్కడ. అబ్బా, ప్లీజ్ వాటికి నీ పేరు మార్చుకున్నావు. కష్టం. సమంతనా? సమంత విలియమ్స్ వజ్రపాటి. సమంత విలియమ్స్ వజ్రపాట. మూడిట్లో ఏది వాడను? 1000 పట్టుకోమా. నీ ఇష్టం. 1000 పట్టుకో. వజ్రపాటి. సో మీ లైఫ్ లో మీరు చేసిన బెస్ట్ ఛాలెంజ్ అయితే అంతేం రాలేదు. ఈవెంట్ చూసి ఛాలెంజ్ చేసావా? నీకంటే బాగా యాక్ట్ చేస్తాను, లేదు 2-3 తక్కువ టేకులు తీసుకుంటాను నీకంటే. అలాంటి మనం ఇద్దరం వన్ టేక్ ఆర్టిస్టే. వన్ టేక్ ఆర్టిస్ట్. యాడ్ అవడం కాదు, అందరూ కొన్ని సీన్స్ ఎక్కువ పడతాయి కదా, మీరు యాడ్ అవడం సింగిల్ టేకా? నేను ఒక్కసారి, ఎందుకంటే గ్లిసరిన్ వేసుకుంటే మళ్ళీ కళ్ళు మండుతాయి, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఆ ఛాన్స్ వద్దని నేను ఒక్కసారే ఏడ్చేస్తా. సరే, ఇప్పుడు గ్లిసరిన్ లేదు, ఇప్పుడు మీరు యాడ్ అవ్వాలి. అప్పుడే సిచ్యువేషన్ ఇస్తాను తల్లి. యాడ్ అవ్వాలి కదా, ఐబ్రోస్ 2 దగ్గర తీసి స్టార్ట్ చేసింది ఆవిడ. సమంత ప్రదీప్ని రిజెక్ట్ చేసింది, ప్రదీప్ మాత్రం సమంతని రిజెక్ట్ చేయలేదు. దానికి ఏడవాలా? ఆనందంతో కూడిన బాధ వల్ల ఏడుపు రావాలి.
ఎంత పేరు ఓకే అయినా ఫీలింగ్స్ ఏం వచ్చింది. వెరీ గుడ్, వెల్ డన్. అండ్ మీ ఇద్దరు ఛాలెంజ్ల గురించి నాకు బాగా తెలుసు. సో మీ నలుగురు కలిసి ఈరోజు ఈ 3 రౌండ్స్లో నేను ఇచ్చే డబ్బులు కాకుండా వాటిని 10 చేసుకుని ఏ 50 లక్షలు ఏ ₹1 కోటి మీరు గెలుచుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేమందరం మాత్రం కలిసి మీకు రూపాయి కూడా రాకుండా ప్రయత్నం చేస్తాం. ఓకే కదా? చేస్తాము. అండ్ మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. అండ్ సమంత, థ్యాంక్ యూ ప్రదీప్. పర్సనల్ గా ఆల్ ది బెస్ట్. నువ్వు నన్ను వదిలేసిన పత్తా, నీకు బ్యాడ్ లక్, నీకు బ్యాడ్ లక్, నీకు బ్యాడ్ లక్ మొత్తం పోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. థ్యాంక్ యూ. సో మీ నలుగురు ఇవాళ ఈ 3 రౌండ్స్ ఆడాలంటే ముందుగా నా తరఫు నుంచే ₹1,00,000. మీరు నాతో ఛాలెంజ్ చేయబోతున్నారు. నేను చెప్పే స్టేట్మెంట్స్ ని నమ్ముతారా నమ్మరా, దీన్ని బట్టే మీరు డబ్బులు గెలుస్తారా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మీ ప్రతి ఆన్సరు ఎస్ అండ్ నో మీదే ఉంటుంది. మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద మీకు ఇచ్చిన ₹1,00,000లోంచి మినిమం 25,000 వాడాలి మీరు. అండ్ ఫస్ట్ లెవెల్ కాబట్టి ఎస్ మీద కొంచెం, నో మీద కొంచెం, రెండిటి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు. ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో వస్తుంది. అండ్ మీ ఆన్సర్ కనుక రైట్ అయితే మీరు బిడ్ చేసిన అమౌంట్ కి ఇంటూ 2 చేసి డబల్ నేను మీకు ఇస్తా. చూసారా, అన్ని ఇచ్చేవే చెప్తాను. చూసారా, లాక్కునే ఇప్పుడు కదా. భలేవారే, నాది అసలు ఇచ్చే చెయ్యంట, ఈ చేత లాక్కునే చెయ్యంట. అందుకే ఇచ్చేసావు సమంతని. అందుకే మాకు ఎక్కువ ఎక్కువ ఇచ్చి పట్టాయించుకో. మీరు మరీ అలా పబ్లిక్ గా అనౌన్స్ చేయకండి, పడేవాళ్ళు కూడా పడ్డం మానేస్తారు నాకు. Let's do కుమ్ముడు. సూపర్, చూద్దాం. మీరు నన్ను సమంత, చెప్పు ప్రదీప్, పిలిచావా? నిన్ను కదమ్మా, సమంతాన్ని మర్చిపోయేలాగా మీ నలుగురిలో ఎవరు చేస్తారో చూద్దాం. అండ్ ఈ 1,00,000ని 10 లక్షలు చేసుకుంటారో లేదు చూద్దాం. రెడీయా? Yes. Let's start. Big Celebrity Challenge Incredible India Level 1. లెవెల్ 1 లో నేను ఇచ్చే స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఒక వ్యక్తి అప్ సైడ్ డౌన్ ఉంటాడు, అతని కాళ్ళ మీద ఇంకో అతను బ్యాలెన్స్ చేసుకుంటాడు. నెంబర్ 2, ఒక వ్యక్తి ఉంటే అతని తల మీద సింగిల్ లెగ్ తో బ్యాలెన్స్ చేసుకుంటాడు ఇంకో అతను. థర్డ్ది, ఒక ఐరన్ రాడ్ మీద వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్ సపోర్ట్ లేకుండా 360 degrees తిరుగుతాడు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది మిస్ అయినా మొత్తానికి ఆన్సర్ నో అని అర్థం. నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తే ఎస్ అని అర్థం. సో నన్ను నమ్ముతారా నమ్మరా? 25,000 మినిమం. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? టేక్ యూర్ టైం, టేక్ యూర్ ఫ్రీడమ్. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. నాతో కూడా డిస్కస్ చేయండి. నేను మాట్లాడితే మీరు సైడ్ కొట్టుకో, ఫ్లర్ట్ చేయాలి కదా. మీరు ఎవరు నన్ను పట్టించుకోకపోతే నేను మళ్ళీ సమంత లేదు ప్రదీప్, మేము ఉన్నాం. డోంట్ వరీ, మే వి ఆర్ దేర్. గుండె ఆగిపోతాందే ఎస్ మీద 15, నో మీద 10. నేను ఇచ్చింది మినిమం 25 అంటే ఆ 25 ముక్కలు ముక్కలు చేసి పంచుకునే సొంత ఆస్తి ఇస్తున్నట్టు. మళ్ళీ మనం గెలిచాక బయటికి పార్టీకి కూడా వెళ్ళాలి కదా. అవి ఈ డబ్బులు కాదు. ఖర్చు పెడతాం, అది ప్రదీప్ ఇస్తాడు. నువ్వు సమంత ఆడిషన్స్ నుంచే కట్ చేస్తా నేను. అమ్మో, ఈవిడ మొదలెట్టక ముందే ఖర్చుల గురించి మాట్లాడుతుంది. అమ్మో. సో 15 ఏమొస్తుంది? గెలిస్తే 30 వస్తుంది. ఎస్ మీద 20, నో మీద 15. ఎస్ మీద 20, నో మీద 15. ఏది రైట్ అయినా ఇంటూ డబల్ వస్తుంది. ఎస్. అండ్ ఓడిపోతే కరుణ నీకు టాస్క్ వస్తుంది. ఓకే, రెడీ. వీళ్ళు అనుకుంటున్నది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు తప్పు, ఎంతవరకు ఒప్పు తెలియాలంటే లెట్స్ ఇన్వైట్ రాజు అండ్ సచిన్ ఫ్రమ్ ఢిల్లీ.
సార్ ఇది 8 ప్యాక్ ఒరిజినల్ సార్, ఓన్లీ టుడే మార్నింగ్ ఒరిజినల్. వెరీ గుడ్ సార్, సేమ్ ఒరిజినల్ లాగే ఉన్నాయి అవి. ఒరిజినలే అవి. అండ్ దానికి తోడు అదొకటి చేశారు కదా సార్, ఇలా లిఫ్ట్ చేశారు, ఉల్టా లిఫ్ట్ చేశారు. అది నాతో చేయొచ్చా? फिर बाद में यही रहता हूँ, ये हॉस्पिटल एम्बुलेंस कौन सा इजी है? हम करके दिखाते हैं फिर. हाँ ओके, మీరు చేసి చూపించండి. ఆ నలుగురు సమంతాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇచ్చేస్తున్నాను. ఓకే యా. సమంతాలు నలుగురు కాస్త ఇంప్రెస్ అయి ఉంటారుగా, పర్లేదు కదా? నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. సమంత, నువ్వు ఇవన్నీ మిస్ చేసుకుంటున్నావు, నీకు అర్థం కావట్లే. ఇవేం చూసావు, ఇంకా వెరైటీ వెరైటీ ఉంటాయి. ఎంట్రికల మీద రివర్స్ నుంచి ఉంటా. మిస్ అయింది, బ్యాడ్ లక్, ఆవిడ బ్యాడ్ లక్. వీ కెనాట్ హెల్ప్ ఇట్ కదా. బట్ సూపర్ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురికి నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఆ ఇద్దరు వండర్ఫుల్ గా అక్రోబాట్స్ చేసి చూపించారు. అండ్ నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కలిపి ఒక సింగిల్ స్టేట్మెంట్. నెంబర్ 1, కాళ్ళ మీద ఇంకోళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నాను, చేశారు. ఎస్. నెంబర్ 2, తల మీద ఒక కాలు మీద నుంచి బ్యాలెన్స్ చేస్తాడు అన్నాను, చేశాడు. అండ్ లాస్ట్ 1, ఐరన్ రాడ్ మీద 360 డిగ్రీస్ తిరుగుతాడు అన్నాను. చేతులు కాళ్ళు సపోర్ట్ లేకుండా అని చెప్పారు. 360 చెప్పారు, 360 చేశారు, కానీ నాలా చేయలేడు కాబట్టి చేతులు వాడాడు అతను. ఒకసారి చూపించచ్చు కదా. మీ నలుగురు ఇప్పుడు కెప్టెన్ గా ఆవిడ సెలెక్ట్ చేసి ఆవిడ చేత ఎస్ 20,000 నో 15,000 పెట్టిపించారు. అండ్ ఎస్ మీద పెట్టిన 20,000 పోగా నో మీద పెట్టిన 15,000 ఇంటూ 2 times 30,000 రూపీస్. స్టేట్మెంట్ ఓడిపోయారు కదా మీరు, గెలవలేదు మీరు. అంటే ఎస్ మీద ఎక్కువ పెట్టారు కాబట్టి మీరు స్టేట్మెంట్ ఓడిపోయినట్టు. కరుణ, ఇప్పుడు నీకు ఒక భయంకరమైన టాస్క్ ఉంటుందమ్మా. భయంకరంగా ఉంటుందా? చాలా భయంకరంగా ఉంటుంది అసలు. ఏంటో ఆ టాస్క్? చాలా అంటే నీకు ఎనీ బొద్దింకలు కానీ బల్లులు అంటే భయమా? నేను బాయ్. ఎందుకు బాయ్? నువ్వు బాయ్ కాదు, నువ్వు గర్ల్. నో వే, అసలు అలాంటివి ఏం పెట్టద్దు ప్లీజ్, నేను పారిపోతా. అంటే అది కదలదు, అది వద్దు, ఏదైనా సరే మళ్ళీ కదలదు. నో, నువ్వు రా ఇక్కడ రా, చెప్తా. పంచాలి. ఏమంటివి ఏమంటివి ఏమంటివి? దాని తలడే పంచబెట్టురుగా ఏంటని వికట. అరే నీకెందుకురా టాస్క్, వాళ్ళ గద వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. నువ్వేం చేస్తావు అంటే నీకు టాస్క్, ఈ గదని ఇలా ఉంటుంది నేల మీద, సింగిల్ హ్యాండ్ తో ఇలా తీసి ఇలా ఫ్లాట్ గా ఇలా చూపించవచ్చు, లేదా ఇలా. అంతేనా? అంతే. ఎంత బరువు ఉంది అది? మామూలుగా అయితే 150 రూపీస్ కృష్ణనగర్ లో తీసుకుని ఈజీగా ఎత్తచ్చు. ఇది 250 రూపీస్ పెట్టారు కాబట్టి కొంచెం బరువు ఉంటుంది. ఇది 1 hour లో నేను తిరిగి ఇచ్చేయాలి కాబట్టి తొందరగా ఎత్తు. ఓకే, రెడీ? 3, 2, 1. అమ్మా, ఇది ఏమన్నా బట్టలు ఉతుకుతున్నావా? వెనక్కి తీసుకొచ్చి ముద్ద వేసడం కాదంటే ముందు నుంచి తీసుకుని వేసుకుంటారు. మళ్ళీ కింద పెట్టు, కింద పెట్టు కదా. ఇలా తీసి ఇలా చాలా బరువు ఉందబ్బా. ఫస్ట్ ఫ్లాట్ గా ఇలా తీమా. దాన వీర సూర కర్ణ. ఇప్పుడు చెప్పు, ఏమంటివి 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 ఏమంటివి? మేనే క్యా బోలా, మే కుచ్ భీ నే బోలా.
ఏదైనా మంచి రొమాంటిక్ డైలాగ్ ఏముందనా? ప్రదీప్ ఐ లవ్ యూ. అమాయకుల్లారా అరుస్తున్నారు ఐ లవ్, కానీ నేను కథ నేను తీసుకుంటానని ఆవిడ అసలు నా భుజం మీద రెస్ట్ చేసుకో బరువుగా ఉంటే. ఏ డైలాగ్ ఏదైనా తొందరగా చూడు నేను బొంగుమూతి పెట్టాను. ఓరి దీనేసాలు. షేపులన్నీ నాకు దక్కాలా, అప్సరపాల నా సెప్సిన కాల, సిక్కు వీడి చిందు పెట్టాలా. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో మీ దగ్గరికి 30,000 వచ్చాయి. సో మీరు మొత్తం ఖర్చు పెట్టింది 35,000, మీకు వచ్చింది 30,000. సో మీకు పోయింది 5,000. మీ దగ్గర ఉంది ఇప్పుడు 95,000 రూపీస్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో లెవెల్ 2కి వెళ్ళడానికి మీరు రెడీయా? Yes. ఓకే, లెట్స్ స్టార్ట్ లెవెల్ 2. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల సమంత, ఐ వాంట్ ఫాలో యూ. నాలో స్కేటింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో సమంత ఉంది కాబట్టి సమంత నాకు స్కేటింగ్ కూడా వచ్చు. నాకు రాదు. నీకు రాకపోయినా పర్లేదు, నేను ఇలా ఐ వన్న ఫాలో అని తీసుకెళ్ళగలను. సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఎస్ ఆర్ నో ఏదో ఒక ఆన్సర్ మాత్రమే మీరు చెప్పగలుగుతారు. అండ్ 50,000 మినిమం మీరు ఛాలెంజ్ చేయాలి. గెలిస్తే ఇంటూ 3 times 150,000 వస్తుంది. ఈ షూస్ వేసుకుని మరీ ఇలా ఇంప్రెస్ చేయడానికి వెనకున్న బొమ్మ కోసం కాదు, ముందున్న ఆ 4 బామల కోసం. సో నాకంటే బాగా ఇంప్రెస్ చేయడానికి ఒక గ్యాంగ్ వస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ స్కేటింగ్ షూస్తో ఎన్నో వింతలు విడ్డూరాలు చేయబోతున్నారు. నా స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చి స్కేటింగ్ చేసే వాళ్ళు హులా హూప్ రింగ్ తెలుసా మీకు? స్కేటింగ్ షూస్ ఉండగా స్కేట్ చేస్తూ ఆ రింగ్స్తో మినిమం ఒక 3 minutes హులా హూప్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, వీళ్ళు ఈ స్కేటింగ్ షూస్ తోనే ఒక ఫ్లవర్ ఫార్మేషన్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 3, లాస్ట్ వన్, సింగిల్ లెగ్ మీద నుంచుని స్కేటింగ్ చేస్తూ రొటేట్ అవుతారు ఫర్ 30 seconds అని తిరుగుతారు. సో అండ్ అన్నిటికంటే అద్భుతం ఏంటో తెలుసా, ఇవన్నీ చేయబోతున్నది అమ్మాయిలు. కానీ నేను చెప్పింది వాళ్ళు చేస్తారా అనేదే అసలైన క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ స్టేట్మెంట్లు 3 చేస్తే ఎస్ అవుతుంది, 3 ఏది చేయకపోయినా నో అవుతుంది. ఎస్ ప్రెసెంట్ మ్యామ్. స్కూల్ అటెండెన్స్ ఎస్ ఏంటి, ఎందుకు ఎస్? చేస్తారు అమ్మాయిలు కదా. ఓకే, ఎంత? 70,000 ఎస్ అంటున్నారు. నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు ఈ గర్ల్స్ డెఫినెట్ గా పర్ఫార్మ్ చేస్తారు అని వీళ్ళు నమ్ముతున్నారు. సో లెట్స్ వెల్కమ్ స్కేటింగ్ గర్ల్స్ ఫ్రమ్ సూరత్.
बदल जाएगा ये नजारा हाँ बदल जाएगा ये नजारा गजर ने किया है इशारा ओए 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 गजर ने किया है इशारा घड़ी भर का है खेल सारा गजर ने किया है इशारा घड़ी भर का है खेल सारा तमाशा ही बन जाएंगे खुद तमाशा बदल जाएगा ये नजारा हाँ बदल जाएगा ये नजारा गजर ने किया है इशारा సాధారణంగా ఆ వేసుకుని నేను కాసేపు సమంతాన్ని ఇంప్రెస్ చేయడానికి ఉంచడానికే నా వల్ల కాలే అలాంటిది వీళ్ళ వేసుకుని ఏదో సాధారణంగా బాత్రూమ్కి వెళ్ళి స్లిప్పర్లు వేసినట్టు లెల్ల అని తిరుగుతున్నారు చాలా బాగా స్కేట్ చేశారు మీరు అండ్ స్కేటింగ్ చేస్తూ స్కిప్పింగ్లు రిబ్బన్లు హూలా హూప్లు ఇన్ని చేయడం అంటే నిజంగా చాలా కష్టమైనది సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా థ్యాంక్ యూ तेलुगु हिंदी इंग्लिश अरे मैं हिंदी को मार डालता है चार लड़कियां खूबसूरत लड़कियों में से कौन पसंद है आपको आ थ्रीले सेलेक्ट చేద్దామను రెడీయా ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ దాని తర్వాత ఏంట్రా A donkey died, father cried, inky pinky ponky. అందాల రాక్షసి రామ్మ సో రాక్షసి అంటేనే డెవిల్ కాబట్టి అది కూడా ఒక అందాల బ్యూటిఫుల్ డెవిల్ కాబట్టి మీరు ఇప్పుడు స్కేటింగ్ చేస్తారు ఒకవేళ నేను పడిపోతే వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు Okay. రెడీయా రెడీ తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనే నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా సూపర్ చూడు సమంత నువ్వు ఏం మిస్ అవుతున్నావు నీకు అర్థం కావట్లే ఇలాంటి ఎన్ని డాన్సులు చేసేవాడినో నేను ఈ పాటికి నిన్ను మర్చిపోయేలా చేయడానికి ఇంత అందమైన అమ్మాయిలందరూ ఇక్కడికి వచ్చారు సో మేఘ్నా థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ గా డాన్స్ చేసావు ఆల్మోస్ట్ స్కేటింగ్ షూస్ వేసుకున్నట్టే ఉంది ఇవిడ ఉన్నాయి ఏ వావ్ నిల్చున్నా అలాగే ఉండమ్మా అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అసలైన సంగతి ఏంటంటే ఇక్కడతో
సెకండ్ లెవెల్ ఫినిష్ అయింది. ఓకే, సెకండ్ లెవెల్లో మీరు ఎస్ అని చెప్పి ఓడిపోయాం. 70,000 పాయే. ఇంకా మీ దగ్గర మిగిలింది 25,000 మాత్రమే. నువ్వు హ్యాపీగా ఇప్పుడు థర్డ్ లెవెల్ స్టార్ట్ చేద్దాం. నువ్వు వెళ్ళిపో అక్కడ నుంచి అలా ఎలా వెళ్తా? వెళ్ళు. తెలిసా అనుకుంటే అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ పొజిషన్కి వెళ్ళు. టేక్ నేను ఆ? అంత దూరం వరకు నాకేంటి, నేను హెల్ప్ చేస్తున్నా కదా, ఏం హెల్ప్ చేస్తాను నువ్వు నాకు? ఫ్లర్ట్ చేయడానికి, అమ్మాయిని పటాయించుకోవడానికి. అవ్వా, ఎవడు నింటే ఎవరు అనుకుంటాడు. నేను సమంత మర్చిపోయేలా చేస్తావుగా. ఓకే ఇద్దరు పూచి. ఓకే ఓకే, లెట్స్ గో ఫర్ లెవెల్ 3. సమంతాన్ని మర్చిపోయేలా చేయడం కోసం అందులో ఒకళ్ళు గద పట్టుకున్నారు, ఇంకోళ్ళు కాళ్ళకే చక్రాలు వేసుకున్నారు. కానీ ఇంకా ఇద్దరు మిగిలిపోయారు. ఏ స్వయంవరంలో అయినా బాణము విల్లు ఇవన్నీ లేకుండా స్వయంవరం పూర్తవుతుంది. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు ఈ బాణం వాడి ఆ బెలూన్ని పగలగొడతారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. ఓ వావ్. యా, రండి పాపలు. ఇదేంది చెయ్యి బాల్కనీ నుంచి బయట పెట్టా, అటు నుంచి ఆడాలి. చిన్నప్పుడు ఇప్పుడు ఆడలే. చిన్నవి అవి. దీనికి ఎంత లాగితే ఇక్కడే పడింది ఏమిటి? నా స్వయంవరానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏమిటో. అబ్బా, డిస్టెన్స్ పెరిగింది. సమంత ఎట్టి పరిస్థితుల్లో బుడగని పేలుస్తుంది. ట్రై పాప, చేస్తా. నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉంటా. ఓ పని చేద్దామ్మా, ఇటే ఇటే పరిగెత్తి కూడా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆగి ఇసురు. మరి ఓవర్ గా ఏ బాగుంటుంది. ఇంకో కొంచెం వెనక్కి వెళ్ళు. సమంత, ఆ సమంతాన్ని మర్చిపోయేలా ఆడాలి. దా నర్సు చాలా ఆనందంగా ఇంజెక్షన్ పొడిచినట్టు అలా పొడిచింది. దానికి పరిగెట్టుకుంటూ రావడం ఎందుకు? ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి నడవచ్చు కదా. నీ మనసు గెలవాలని అన్నావు కదా. తెలుగు రాకపోయినా తెలుగులోని మంచి మంచి పదాలన్నీ ఏరుకుని నా కోసం వాడేవు నువ్వు. నాకు చాలా ఆనందం. ఆల్మోస్ట్ మర్చిపోయా సమంతాన్. ఇంకొక టాస్క్ ఉంది, అది ఫినిష్ అయిపోతే ఫైనల్ గా ఎవరు సమంతాన్ని మర్చిపోయేలా చేశారనేది అనౌన్స్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్యూటిఫుల్ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా కోసమా? లెట్స్ స్టార్ట్ లెవెల్ 3. సో నేను ఆల్మోస్ట్ మర్చిపోతాను, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు మాత్రం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఈ లెవెల్ 3లో మీరు ఇచ్చే ప్రతి రైట్ ఆన్సర్ ఇంటూ 5 times మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ అవుతుంది. మీ దగ్గర భారీ అమౌంట్ మిగిలి ఉంటుంది నాకు తెలిసి. చాలా భారీ. 25,000 మిగిలింది మీ దగ్గర. ఈ 25,000 ని నేను ఇచ్చే 3 స్టేట్మెంట్స్ కి విడివిడిగా 88,000 మీరు ఛాలెంజ్ చేసుకోండి. అండ్ 1,000 రూపీస్ మిగులుతుంది. తలకాయకి 200 వేసుకుంటే నాకు టిప్ 200 వేయచ్చు. నేను చెప్పే స్టేట్మెంట్లు కొంచెం జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, 20 గాజు బాటిల్ని 60 సెకండ్లలో సింగిల్ హ్యాండ్ తో బ్రేక్ చేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, 10 feet హైట్ నుంచి ఒక అతను ఇతని స్టమక్ మీదకి దూకుతాడు డైరెక్ట్ గా. స్టేట్మెంట్ నెంబర్ 3, బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఏదో ఒక చోట బ్రిక్స్ పెట్టుకుని బ్రేక్ చేస్తాడు. ఈ 3 తిని చేయగలడు అని నేను చెప్తున్నాను. ఇంతకంటే అద్భుతాలు చేయగలడు. ఈ 3 చేస్తాడు, ఇలాగే చేస్తాడని గ్యారంటీ లేదు. వన్ మినిట్ లో 20 బాటిల్స్ సింగిల్ హ్యాండ్ తో పగలగొడతాడు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, లాక్. సెకండ్ 1, 10 feet నుంచి పొట్ట మీద దూకుతాడు. సెకండ్ వన్ నో. ఓకే, 8,000 నో. ఇంకా మీ దగ్గర 9,000 ఉంది. ఆ 9,000 పెట్టేయచ్చు మీరు థర్డ్ దాని మీద. ఎస్.
ఎస్ ఎంత 8 9 1000 అయినా మా దగ్గర ఉండని 8 సో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని ఎస్ అవుతాయి ఎన్ని నో అవుతాయి. సో లెట్స్ వెల్కమ్ స్టీల్ మెన్ ఆఫ్ ఇండియా అమన్దీప్ ఫ్రమ్ హర్యానా. ਬੜੇ ਛੋਟੇ ਸੀ ਪਹਾੜਾਂ ਨਾਲ ਤਾਂ ਵੀ ਮੱਥਾ ਲਾਇਆ ਮੋੜਾ ਵਕਤ ਸੀ ਪਰ ਆਪਾਂ ਚਿੱਤ ਨਾ ਡੁਲਾਇਆ ਬੜੇ ਛੋਟੇ ਸੀ ਪਹਾੜਾਂ ਨਾਲ ਤਾਂ ਵੀ ਮੱਥਾ ਲਾਇਆ ਮੋੜਾ ਵਕਤ ਸੀ ਪਰ ਆਪਾਂ ਚਿੱਤ ਨਾ ਡੁਲਾਇਆ ਓਏ ਨਾ ਅੱਖੀਆਂ ਨੇ ਖਾਬ ਬੜੇ ਵੱਡੇ ਵੇਖ ਲਏ ਹੋਰ ਐਵੇਂ ਤਾਂ ਨਹੀਂ ਨੈਣਾ ਨੂੰ ਜਗਾਈਦਾ ਟੰਗੀਆਂ 'ਚ ਜਿੰਨਾ ਲੰਘਣਾ ਸੀ ਲੰਘਿਆ ਪਰ ਆਉਣ ਵਾਲਾ ਟਾਈਮ ਤੇਰੇ ਹੁਣ ਦੇਖੋ ਆਉਣ ਵਾਲਾ ਸਮਾਂ ਹੈਗਾ ਮੇਰਾ ਕੀਤਾ ਨਹੀਂ ਵਿਸ਼ਵਾਸ ਟੀਵੀ ਤੇ ਦੇਖ ਮੇਰਾ ਚਿਹਰਾ ਕਦੀ ਜਿੱਤ ਨਹੀਂ ਉਹ ਹਾਰਿਆ ਤੇ ਫੁਕਰੀ ਨਹੀਂ ਮਾਰੀਆਂ ਛੋਟਾ ਹੁੰਦਾ ਸੀ ਕਰਦਾ ਅੱਜ ਦੀਆਂ ਤਿਆਰੀਆਂ ਅਸਮਾਨ ਤੱਕ ਖਾਬ ਪਹਾੜਾਂ ਨਾਲ ਮੱਥੇ ਹੋਏ ਸਾਰੇ ਸੱਚੇ ਡਾਕਟਰ ਜ਼ੂਸ ਨਾਲ ਫਤਿਹ ਕੀਤਾ ਮੈਂ ਖੁਦ ਨਾ ਕੀਤਾ ਕੁਛ ਮੰਗ ਕੇ ਤੰਗੀਆਂ ਚ ਜਿੰਨਾ ਲੰਘਣਾ ਸੀ ਅਸੀਂ ਲੰਘ ਗਏ ਪੂਰੀ ਗੱਲਬਾਤ ਸਟਰਗਲ ਦਿਨ ਰਾਤ ਨਾਲ ਸੀਗਾ ਮੇਰੇ ਸਾਰੇ ਯਾਰਾਂ ਦਾ ਸਾਥ ਜਦੋਂ ਮਾਈਕ ਤੇ ਆਈਦਾ ਫਿਰ ਪੂਰਾ ਜੋਰ ਲਾਈਦਾ
ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు సుత్తి తీసుకొస్తే ఏంటో అనుకున్నాను. దీన్ని మోసుకురావడానికి 2-3 కావాలి కంపల్సరీ. అండ్ అలాంటిది వాళ్ళు కొట్టరాని చోట ఎంత గట్టి కొట్టారో. ఉట్టిగా కొడితే వేరు, ఇటుక పెట్టి మరీ కొట్టారు. దాని తర్వాత సుత్తితో ఊత్తి ప్లేస్ని కొట్టారు. క్రికెట్లో సాధారణంగా ఒక బాల్ తగిలితేనే జీవితం అంతా చీకటిగా మారుతుంది. बिकॉज ये मैंने वर्ल्ड रिकॉर्ड बनाया है क्योंकि मैंने चाइना में देखा था कि एक चाइनीज आदमी ने पूरे वर्ल्ड में चैलेंज कर रखा था कि मेरे पूरे वर्ल्ड को चैलेंज है, वो यहाँ पे किक खाता था, किक जो मैंने पहले खाई थी। तो मैंने उसको चैलेंज किया कि सरदार जी जो इंडिया से है ना वो हथौड़ा खा के दिखाएंगे। तो फिर मैंने हथौड़ा दिखा के अब मेरा नाम गिनीज बुक में है इस चीज में। वो अपने ఇది ఇక్కడ ఇటుక పెట్టి కొట్టుకోవడం కూడా రికార్డ్స్ లో ఉంది. అండ్ అది కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఈయన పేరే ఉంది. సో హ్యూజ్, కమ్ ఆన్ గట్టిగా చెప్పండి. ఏం మ్యాన్ సార్ మీరు? ఏం మ్యాన్ ఆఫ్ ఇండియా? स्टील मैन ऑफ इंडिया का खिताब है मेरे पास। బోలో భారత్ మాతా కీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి మీరు ఎస్ అని పెట్టిన 8,000 రూపీస్. స్టేట్మెంట్ నెంబర్ 2, పైనుంచి దూకుతారు పొట్ట మీద అంటే మీరు అందరూ పిచ్చా పైన దూకడం ఏంటి అన్నారు మీరు. ఆయన దూకాడు, ఈయన హ్యాపీగా పడుకున్నాడు అక్కడ. సెకండ్ దానికి కూడా 8,000 పాయే. మూడోది 5 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇటుక పెట్టుకుతాడు, పగలగొడతాడు. ఆయన 5 కాకుండా సింగిల్ ప్లేస్ లోనే 5 టైమ్స్ కొట్టించుకున్నాడు ఆయన. ఏంటో నేను అంతా అయిపోయాక నడవడం ఎలా నడుస్తాడా అనుకున్నా, కానీ మామూలుగా వచ్చింది. అది యూనో దట్ స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అలా ఉండాలి. సో మూడో దానికి కూడా మీరు ఎస్ అనే 8,000 పెడితే అది కూడా పాయే. సో కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 1,000 రూపాయలు. సో నలుగురు అందమైన అమ్మాయిలు అలియాస్ నలుగురు సమంతాలు. సమంతని మర్చిపోవచ్చు కదా, ఎండ్కి వచ్చేసాం. సమంత ఎవరు? మర్చిపోతానన్నావు కదా. సమంత ఎవరు? రియల్ నేమ్ మెరీనా. అసలు దేని గురించి మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? చాలు ప్రదీప్, నా లవ్ హిస్టరీలో ఒక బ్లాక్ డే ఇవాళ, జనవరి 29. రండి 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 రండి, come on. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మీకు కూడా. ఈ 2017 లో కాదు కదా, 2070 అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. సమంత దొరకదు, తమ్మన్నా కూడా హలో సమంత మాత్రమే వద్దా? ఏ నాలాంటి వాడి కోసమేగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి ఫిక్స్ రకు, ఐ యామ్ కమింగ్. See you next Sunday 9:30 on Big Celebrity Challenge Incredible India.